మాతృదేవోభవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకుందాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి మనం తీసుకున్నట్టయితే తృతీయంలో కేతువు చాలా యోగకారకుడు అవుతాడు. అనేక విషయాల్లో మీకు Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markazgiri and doctor name is like Nageshwar and the clinic name is Neocare Homeopathy. ఉత్సాహం లభిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, విద్యార్థులైతే చదువు విషయంలో కావచ్చు, ఏది సినీ రంగం ఇట్లాంటి వాటిల్లో కనుక ఉన్నట్టయితే వారికి ఆయా రంగాల్లో ఏ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఆయా రంగాలలో అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలని మనకి కేతువు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని భగవానుడు మొత్తంగా 12 రాసుల్లో 3 రాసులే యోగించినప్పటికీ ఇలా చెప్పాలి అంటే మిగతా 9 స్థానాల్లో దుష్ప్రభావాలు ఇచ్చినా అందులో ముఖ్యంగా 5 రాసుల్లో మాత్రం చాలా కష్టాలు కలగజేస్తూ ఉంటాడు. ఏంటి అంటే రాశి నుంచి చతుర్థ స్థానంలో శని సంచారం, దాన్ని అర్ధ అష్టమ శని అంటారు. అష్ట అంటే 8, అర్ధ అష్టమ అంటే 8లో సగం 4. దీనిని కంటక శని అని కూడా అంటూ ఉంటారు. అంటే అష్టమ శని కన్నా ఏలినాటి శని అంటే 3 రాసుల్లో సంచారం జరుగుతుంది. అది ఎట్లా? రాశి నుంచి వెనక రాశిలో ఏ రాశి అయితే ఇప్పుడు ఉదాహరణకు మనం కర్కాటకం చెప్పుకుంటున్నామండి. అది అక్కడ నిజంగా ఇప్పుడు వాళ్ళకి మనం ఏలినాటి శని చెప్పుకోవాలి అంటే మిథునంలో శని ప్రవేశించినప్పుడు ప్రారంభం అవుతుంది. అక్కడ 2.5 సంవత్సరాలు, కర్కాటకంలో 2.5 సంవత్సరాలు, అక్కడికి 5 సంవత్సరాలు పూర్తయిన పిదప సింహంలో 2.5 సంవత్సరాలు. అంచేత ఈ విధంగా 3 2.5 అంటే 3 ఏళ్ళు 6, 3 అర్ధలు 1.5 7.5 సంవత్సరాలు. అయితే హిందీలో 7.5 అని చెప్పేసి అంటున్నారు. అది నాకు అంతగా హిందీ రాదు. మరి 7.5 అంటే 7.5 అవునా కాదా అనే విషయం నాకు పూర్తిగా తెలియదు. 7.5 అని అంటారు. ఆ 7 తెలుగులో మాత్రం 7 ఏళ్ళనాటి శని అని కూడా అంటూ ఉంటారు. ఏళ్ళనాటి కాదండి, 7.5 సంవత్సరాలు శనిది. అలా 3 రాశులు. ఈ రాశుల్లో ఖచ్చితంగా అంటే రాశి ద్వితీయ రాశి నుంచి రాశిలోను ద్వితీయ స్థానంలోను చతుర్థ స్థానంలో అష్టమ శనిగా, అర్ధాష్టమ శనిగా, అష్టమ స్థానంలో అష్టమ శనిగా, వ్యయ స్థానం అంటే 12వ స్థానంలో దాన్ని కూడా మనం 7.5లోకి వస్తుంది. కాబట్టి ఆ 5 స్థానాల్లో బాగా కొంచెం ఎక్కువ బాధిస్తాడు శని భగవానుడు అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు కర్కాటక రాశి వారికి 2.5 అష్టమ శని జరుగుతోందండి. అంటే 8వ స్థానంలో కుంభంలో శని యొక్క సంచారం జరుగుతోంది. ఇది కొంచెము ఇబ్బంది కలిగించేటటువంటి విషయమే. అయితే ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఈ 7.5 అనేటటువంటిది 3 సార్లు వస్తుంది అని చెప్పేసి ఏళ్ళనాటి శని 3 సార్లు వస్తుందని చెప్తూ ఉంటారు. మొదట 30 సంవత్సరాల్లో ఒకసారి, 30 సంవత్సరాలు మొత్తం 12 రాసుల్లో కలిపి 30 సంవత్సరాలు పడుతుంది శని భగవానుడు తిరగడానికి. ఇది పూర్తి ఆయుర్దాయం ఉన్నటువంటి వాడికి, 100 ఏళ్ళు ఉన్నటువంటి వాడికి 3 సార్లు జీవితంలో ఎదురుపడేటటువంటి అవకాశం ఉన్నది. 3 సార్లు వస్తుంది. ఇందులో మొదటిది కొంచెము కష్టపెడుతుందని అంటారు. రెండవది పొంగు ఏళ్ళనాటి శని అని అంటారు, అంతగా బాధించదని అంటారు. మూడవది అయితే కొంచెము
అన్నిటికంటే కష్టం అంటే అప్పటికి వృద్ధాప్యం వచ్చేసి ఉంటుంది, రోగాలన్నీ శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి. నెక్స్ట్ వయసు మీద పడింది కాబట్టి ఆయుర్దాయం కూడా క్షీణించిపోతూ ఉంటుంది కాబట్టి అతి మరణానికి దగ్గరలో ఉంటాడు కాబట్టి ఆ మూడోది చెయ్యి వీటన్నిటికంటే కూడా ప్రమాదంగా మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విధంగా శని భగవానుడు ఇప్పుడైతే ఈ కర్కాటక రాశి వారికి వారి వారి వయసును బట్టి మనం చెప్పుకున్నాం కాబట్టి వారికి మొదటిసారి జరుగుతోందా రెండోసారి జరుగుతోందా అష్టమ శని అనేది మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే మీ వయసు మనకు గోచార రీత్యా తెలియదు కదా, అందుచేత మనకి ఇప్పుడు అది మీరే నిర్ణయించుకోవాలి. మీ వయసును బట్టి అది రెండోసారా మూడోసారా ఒకటోసారా అనేటువంటిది దాన్ని బట్టి మీరే లెక్క వేసుకోండి. అష్టమ శనిలో మాత్రం కొంచెం కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అర్ధాష్టమ శనిలో అది ముళ్ళులాగా గుచ్చుకుంటూ ఉంటుంది, అష్టమ శనిలో కష్టాలు ఎక్కువ ఉంటాయి. మూడోసారి ఇంకా ఎప్పుడు వచ్చినా కష్టమే. అది ఇది ఎన్నిసార్లు 3 సార్లు కంటే ఎక్కువ రాదు, ఎన్నిసార్లు ఎప్పుడు వచ్చినా కూడా కష్టమే. అందుచేత ఈ అష్టమ శనికి అయితే కొంత మినహాయింపు ఏంటంటే స్వస్థానం కాబట్టి అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడి నుంచి మారిన తర్వాత అయితే వాటి స్థాన బలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు శని భగవానుడు. అందుచేత మీరు ఈ అష్టమ శని నడుస్తోంది కాబట్టి కొంచెం ఇది కూడా సంవత్సరం పూర్తిగా ఎక్కడ దానికి మార్పులు చేర్పులు రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ వీలు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు శని భగవానుడికి శాంతి చేసుకోవటం మంచిది. మంచి నిష్ణాతులైన వారు ఎవరన్నా ఉంటే చేయించుకోండి, లేదు మా దగ్గరే చేయించుకుంటావా అంటే స్కూల్లో నెంబర్ ఇచ్చాము, అలాగే నేను కూడా చెప్పడం జరిగింది. మా దగ్గరికి వచ్చినా కూడా మేము చేస్తాము. మీరు ఇదే హైదరాబాద్లో ఉండాల్సిన పని లేదు, ఎక్కడ ఉన్నా కూడా మీరు ప్రపంచం మొత్తం మీద ఎక్కడున్నా కూడా అంతా ఆన్లైన్. ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది, అందుచేత మీరు చేసుకోవచ్చు, అక్కడ నేను చేసుకోవచ్చు, మా దగ్గర చేసుకోవచ్చు. ఆ విధంగా శని భగవానుడి యొక్క బాధ కొంచెం విపరీతంగానే ఉన్నప్పటికీ స్వస్థాన మూలాన్ని కొంత మనకి అవకాశాలకు కొంత కష్టాలు తగ్గే అవకాశం ఉన్నది. ఇక భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి, 9వ స్థానంలో. అది ఏమాత్రం కూడా మనకు అనుకూలించినటువంటి పరిస్థితి. ఇక దశమంలో కనుక మనం వచ్చినట్టయితే గురుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ గురుగ్రహ సంచారం వల్ల కొంచెము దశముల్లో అయితే దశముల్లో ఆయన మంచి ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ ఉద్యోగ స్థలంలో కొంచెం బాగున్నప్పటికీ కూడా ఇక్కడ మీరు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ధనురాశి నుంచి మనం 5వ స్థానం కనుక తీసుకున్నట్టయితే అది త్రికోణం అవుతూ ఉంటుంది. ఆ త్రికోణంలో కూడా మనకి గురువు యొక్క బలం బాగుంటుంది. అంచేత గురువు ఒక్కడు మాత్రం మీకు గురువు కేతువు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. శని భగవానుడు మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఇక మిగతా చిన్న గ్రహాల గురించి మనం చెప్పుకోవటం లేదు. అయినా కూడా కుజుడు యొక్క సంచారం మనకు అష్టమంలో జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాటి యొక్క ప్రభావం చిన్న గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. 2.5 రోజులుగా మారినప్పటికీ కూడా చంద్రుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. మనం పరిగణలో తీసుకోవటం లేదంతే కానీ ఖచ్చితంగా ఆ చంద్రుడు 2.5 రోజులకు ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశించినా కూడా చంద్రుడి యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా ఎందుకంటే వీటన్నిటికంటే కూడా మనస్కారకుడు ఆయన. చంద్రమా మనసో జాతః, అంచేత మనస్కారకుడు చంద్రుడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మీద మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కూడా మనం చంద్రుడి యొక్క ప్రభావం నెల ఫలితాలప్పటికి ఎందుకంటే ఆయన ఇంచుమించు నెలలో సారి తిరిగి వచ్చేస్తాడు 12 రాసులు కాబట్టి మనం దాన్ని ప్రస్తావించట్లేదు. కానీ మన మనస్సు నిలకడ కానీ మన ఆలోచన ధోరణి కానీ ఆయన ఉచ్చలో ఉంటే ఒకలా ఉంటుంది, నీచులో ఉంటే ఒకలా ఉంటుంది, మధ్యమంగా ఉంటే. ఎందుకంటే చంద్రుడి యొక్క గణనే పూర్తిగా ఈ నవగ్రహాలలో చంద్రుని యొక్క స్థితి ఏంటి అని గణన చేయడానికి అన్నిటికంటే కష్టమైనది చంద్రుడి యొక్క స్థితే. ఎందుకంటే 360 డిగ్రీలు రౌండ్ మీరు పెట్టుకోండి, పైన పౌర్ణమి పెట్టుకోండి, కింద అమావాస్య పెట్టుకోండి. ఈ పౌర్ణమి నుంచి 5 రోజులు ఇటు 5 రోజులు ఇటు జరపండి, అక్కడ ఖచ్చితంగా ఉచ్చ చంద్రుడి కిందే లెక్క. పౌర్ణమి ముందు 5 రోజుల ముందు నుంచి కూడా కొంచెం వెలుతురు పెరుగుతూ ఉంటే వచ్చి అక్కడికి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ వెలుతురు వస్తూ ఉంటాడు రాత్రి వేళ. పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాతన కృష్ణపక్షం వచ్చేసినప్పటికీ కూడా 5 రోజుల వరకు కొద్దిగా డిక్రీజ్ అవుతూ అంటే తగ్గుతూ వస్తూ ఉంటాడు. అలాగే వెలుతురు కూడా తగ్గుతూ వస్తుంది. అలాగే అమావాస్య దగ్గరికి వచ్చేటప్పటికి చీకటి పెరిగిపోతూ వస్తుంది. అమావాస్య అయిపోయిన మర్నాడు నెల
మర్నాడో నెల పొడుపు వచ్చినా కూడా 5 రోజుల వరకు ఇంచుమించుగా చీకటిగానే ఉంటుంది. దీనంతా క్షీణచంద్రుడిగానే పరిగణన చేసుకుంటాము. ఇకపోతే ఇక్కడ 10 పోతే మధ్యలో ఒక 10 రోజులు తీసుకోండి. ఆ 10 రోజులు మధ్యమ చంద్రుడిగా మనం పరిగణనలో తీసుకుంటూ ఉంటాం. మిగతా గ్రహాలకి ఎక్కడా కూడా చంద్రుడికి ఉన్నంత గణన లేదు. కానీ ఈయన్ని మనకు ఏంటంటే ఈ దిన ఫలితాలు, వార ఫలితాలు, పక్ష ఫలితాల్లో మనం పరిగణనలోకి తీసుకోలేము. కానీ ప్రభావం మాత్రం ఖచ్చితంగా మన మనసు నిలబడగా ఉండాలి. నేను గురువుగారు మనకు ఉపకారం చేయదలుచుకున్నాడు, లేదా కేతువు చేయదలుచుకున్నాడు, లేదా శని భగవానుడు ఉపకారం చేయదలుచుకున్నాడు. ఏది చేయాలన్నా దాన్ని అందుకోవాలి అంటే ముందు మన మనస్సు పర్ఫెక్ట్గా ఉండాలి, ఖచ్చితంగా నిలకడగా ఉండాలి. అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. అందుచేత చంద్రుడిని మనం తీసుకోలేదని ఎక్కడ మనం చంద్రుడిని ఏమాత్రం తప్పించడం కుదరదండి. అన్నిటికంటే తక్కువ రోజుల్లో వెళ్ళినప్పటికీ కూడా సూర్యుడికి ఏముందండి 7 గుర్రాలు, సప్తాస్వరధారూఢం అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. 7 గుర్రాలు ఉంటాయి ఆయన రథానికి. ఈయనకి 10 గుర్రాలు ఉన్నాయి ఈయన రథానికి. అందుచేత ఆయనకి ఆ స్పీడ్ కంటే ఈయన స్పీడ్ చాలా ఎక్కువ. అందుచేత 2.5 రోజులకి గడి తిరిగేసి వచ్చేస్తూ ఉంటారు. అంటే గుర్రాలు అవన్నీ మనకు మామూలుగా చెప్పుకోవటానికి. అంటే ఇది ఇంట్లో ఓర్బిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈయన తిరిగేటటువంటి ఓర్బిట్ అంటే కక్ష్య, ఈ కక్ష్య మీద ఆధారపడి ఉంటుంది సైన్స్. అది ఆ సైన్స్ని మన ఋషులు అందించింది. అది ఈ దశమ అశ్వానం అనేటువంటిది కూడా మన ఋషులు అందించినటువంటిది. ఈ 2 కూడా మనం టాలీ చేసుకోవాలి. అంచేత అతి స్పీడ్గా నడిచేటువంటి గ్రహం ఈ 9 గ్రహాల్లో అతి స్పీడ్గా నడిచేటువంటి గ్రహం చంద్రగ్రహమే. మన మనసు కూడా మిగతావన్నీ మారినంత నిదానంగా మారవండి. ఈ ఆలోచనలు, మనిషి యొక్క ఆలోచనలు చాలా త్వరగా మారిపోతుంటాయి, నిమిషానికి మారిపోతుంటాయి. కారణం ఈ చంద్రుడి యొక్క స్థితి. చంద్రమా మనసో జాతక అన్నారు, మనస్కారకుడు ఆయనే. కాబట్టి ఈ విధంగా చాలా త్వరగా మారిపోతుంటాయి. తప్పకుండా పరిగణలో తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు అన్నీ ఉన్నాయి. అందరికీ ఉంటాయి శుభ అశుభ అని. ఇదే మాట చెప్తున్నారండి అనొద్దండి. చెప్పాను కదా, ఈ 800 కోట్ల జనాభాకి 800 జాతకాలు ఉంటాయి. ఈ ప్రపంచ జనాభా 800 కోట్ల జనాభాకి మీరేం చేయాలంటే ఈ 12 రాసులెట్టి భాగించుకోండి. ఏమైంది అక్కడ? 8 12 96 అవుతుంది. 7 12 84. దగ్గరగా 700 కోట్ల జనాభాకి ఇంచుమించుగా ఇదే రకమైనటువంటి గోచారంలో ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరు గొప్పగా చెప్పేది ఏమి ఉండదండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మీకు 12 భాగాలు అవుతుంది మొత్తం ప్రపంచ జనాభాని. అక్కడ 800 కోట్ల జనాభాకి 800 సెపరేట్గా ఉన్నాయి. 2 నిమిషాల తేడాలో పుట్టినప్పటికీ కూడా. అందుచేత అలాగే ఉంటుంది. అందుచేత మీరే దీని గురించి అంత బాధపడక్కర్లేదు, ఏం పరక్కలేదండి. రోజు నవగ్రహ మంత్రాలు చెప్పుకోండి. చక్కగా వీలుంటే గ్రహాల చుట్టూ తిరుగుకోండి, దేవుని ప్రార్థించండి. అంతా సక్రంగా జరుగుతుంది. శుభం భూయాత్. దీని గురించి ఏమి పెద్ద కంగారు పడక్కర్లేదండి. జాతకం గురించి అయితే మాత్రం రాయించుకోండి. దానికి అనుసంధానం చేసుకున్నట్టయితే అందులో మంచి ప్రభావం ఉందనుకోండి. ఇదే మనం ఏదో శని గురించి ఇక్కడ మీరు చిన్నపాటి అదే అష్టమ శనిగా మనం చెప్పుకుంటున్నాము. అందులో శని మంచి ఉచ్చ స్థితిలో ఉండడం, మంచి పరిగెడుతోంది, అదే మహాదశ నడుస్తోంది అన్నప్పుడు ఆయన శని ఈయన శని అక్కడ జాతకంపై ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఇది చాలా 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 చిన్న పాత్ర వహిస్తూ ఉంటుంది. అందుచేత ఏం కంగారు పడక్కర్లేదండి. శుభ్రంగా మీరు నవగ్రహ మంత్రాలు చెప్పుకోండి. అందుచేత అంత శుభం జరుగుతుంది. రైట్. శుభం భూయాత్.